తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. హీరో ధనుష్ కు షాక్ ఇస్తూ ధనుష్తో సినిమాలు చేయాలంటే నిర్మాతల మండలి అనుమతి తప్పనిసరిని ఆదేశించింది. ధనుష్ అడ్వాన్సులు తీసుకుని సినిమాలు పూర్తి చేయలేదని ఆరోపిస్తున్న నిర్మాతల మండలి ఆగస్టు 15 తర్వాత ఏ కొత్త సినిమా మొదలు పెట్టకూడదని కండిషన్ పెట్టింది. ఇప్పటికే హీరో విశాల్తోనూ తమిళ నిర్మాతల మండలికి మధ్య వివాదం కొనసాగుతోంది. కోలీవుడ్ సమస్యలపై జాయింట్ యాక్షన్ కమిటీ నియమించింది టీఎఫ్పీసీ. తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. హీరో ధనుష్ కు షాక్ ఇస్తూ ధనుష్తో సినిమాలు చేయాలంటే నిర్మాతల మండలి అనుమతి తప్పనిసరిని ఆదేశించింది. ధనుష్ అడ్వాన్సులు తీసుకుని సినిమాలు పూర్తి చేయలేదని ఆరోపిస్తున్న నిర్మాతల మండలి ఆగస్టు 15 తర్వాత ఏ కొత్త సినిమా మొదలు పెట్టకూడదని కండిషన్ పెట్టింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, అంటే తమిళ చిత్ర నిర్మాత మండలి అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఒక రకంగా సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. గతంలో ఎవరైతే హీరోలు ఏదైతే అడ్వాన్సులు తీసుకుని సినిమాలు చేయకుండా ఉన్నటువంటి హీరో ధనుష్ కు మొదట ఈ షాక్ ఇచ్చిందని చెప్పాలి. హీరో ధనుష్ అనే మీద ఇక మీదట సినిమాలు చేయకూడదు. ఒకవేళ సినిమా చేయాలన్నా కూడా నిర్మాత మండలి అనుమతి ఉండాలి. అది కూడా ఆగస్టు 15 తర్వాత ఏ ఒక్కరూ కూడా అతనితో సినిమా చేయకూడదు అంటూ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు అయితే ఏదైతే తమిళ చిత్ర నిర్మాత మండలి కింద ఉన్నటువంటి ప్రొడ్యూసర్లందరికీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. దాంతో పాటు ఇక గతంలో ఏదైతే హీరో శంభు కూడా ఇలాంటి ప్రయోగమే చేసినటువంటి పరిస్థితి, సినిమాలకు అడ్వాన్సులు తీసుకొని చేయకుండా ఉన్నారు. దాని తర్వాత విశాల్తో ఉన్నటువంటి గొడవల నేపథ్యంలో కావచ్చు, ఈ అన్నిటి నేపథ్యంలో కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది కూడా ఏదైతే తమిళ చిత్ర నిర్మాతల మండలి తీసుకోవడం కూడా జరిగింది. అదే కాకుండా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో 6 కీలకమైనటువంటి నిర్ణయాలు అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. అడ్డు అదుపు లేకుండా కూడా ఖర్చులతో పాటు సినిమా వ్యయం కూడా విపరీతంగా పెరుగుతోంది. కాబట్టి దానికి ఒక క్రమబద్ధీకరించి దాన్ని అదుపు చేసే విధంగా కూడా ఉండాలి. అప్పటి వరకు కూడా షూటింగ్లు బంద్ చేసేటువంటి ఆలోచనలో కూడా నిర్మాతల మండలి అందరూ కూడా ఉన్నట్టుగా కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి రేపటిలోగా కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అంతకంటే ముందుగానే ముఖ్యంగా ధనుష్ కు సంబంధించి ఆగస్టు 15 తర్వాత ఏ ఒక్క సినిమా కూడా చేయకుండా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం మాత్రం ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎఫెక్ట్ అనేది గతంలో ఎవరైతే అడ్వాన్సులు తీసుకుని సినిమాలకు సైన్ చేసిన తర్వాత నటించకుండా ఉన్నటువంటి వారందరికీ కూడా గుబులు రేపుతని చెప్పాలి. అలాంటి కోవలని హీరో విశాల్తో పాటు శంభు కూడా ఉన్నటువంటి పరిస్థితి. వీరిద్దరి మీద కూడా రేపో మాపో చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవాలి. ఇదంతా కూడా ఏదైతే హీరో విశాల్ మొన్నటికి మొన్న ఏదైతే నిర్మాతల మండలి కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ముందు మీ పని చూసుకోండి, నా మీద నన్ను ఆపడం మీ తరం కాదు, నన్ను ఆపుతారో ఆపో చూసుకోండి అంటూ కూడా సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో అత్యవసరంగా కూడా చిత్ర నిర్మాతల మండలి సమావేశమైంది. ఈ సమావేశాల్లోనే చాలా కీలకమైనటువంటి నిర్ణయాన్ని అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. అలా తొలిత హీరో ధనుష్ మీద కూడా ఈ యొక్క వేటు వేసేటువంటి నిర్ణయం అయితే తీసుకుంటుందని చెప్పాలి. థ్యాంక్ యూ కార్తీక్.